మనకు ఇందులో జనరల్‌గా 3 ఆఫ్ స్వార్డ్స్ అనేది మనకు ఇవి వచ్చి ఉంటాయి. ఈ 3 ఆఫ్ స్వార్డ్స్ అనేది మనకు ఏం చేస్తాయి అంటే, సో ఒక సిట్యుయేషన్ అనేది డిమాండ్ చేసినప్పుడు అతను ఎలా కృంగిపోతున్నాడు, అంటే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు అతనికి అనేది ఈ టారో రీడింగ్ లోపల ఇది ఏం చేస్తుందంటే, మనకేమైనా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ అయినప్పుడు ఎలా ఉంటుంది, సో దాని నుంచి మనం ఎలా బయటపడాలి అని చెప్పేసి మనము ఈ యొక్క టారో రీడింగ్ లోపల మనకు 3 ఆఫ్ స్వార్డ్స్ కిందకి వచ్చేస్తాయి. ఇలా 3 ఆఫ్ స్వార్డ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు వెయిట్ దట్ కరేజెస్. మీరు కరేజ్‌తో పాటు అదే విధంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో, మోటివ్‌తో నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు మీకు అనేది అది మనకు ధైర్యంతో ఉన్నప్పుడు ఆ యొక్క ప్రాబ్లమ్ అనేది సొల్యూషన్ అనేది అవుతుంది. అంటే అనేక రకమైన సమస్యలు మనకు చుట్టుముట్టినప్పుడు మనం ఏం చేయాలి? దే హ్యావ్ టు కరేజ్. అంటే ఏంటంటే మీ కరేజ్‌తో పాటు ఆ సమస్యలు కూడా తొలగిపోయే ఒక అవకాశం మీకు ఉందని చెప్పేసి మనకు ఈ టారో రీడింగ్ లోపల మనకు 3 ఆఫ్ స్వార్డ్స్ అనేది చెప్తున్నాయి. అంటే మనకు ఈ స్వార్డ్ అనేది ఏంటుంది? మనం ఎలా ఉండాలి? ప్రతి పనిలో కూడా అపజయం అనేది కలుగుతూ వస్తున్నప్పుడు మనము చాకచక్యంగా ఉండి దీన్ని ఎదుర్కోవాలని చెప్పేసి మనకు ఒకటి సింబాలిక్‌గా 3 ఆఫ్ స్వార్డ్స్ అనేది చెప్తున్నది మనకు. కాబట్టి సాధారణంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కరేజ్, సెల్ఫ్ అండర్‌స్టాండింగ్ అండ్ మన యొక్క పవర్, మన స్ట్రెంగ్త్‌ని యూజ్ చేసుకొని మనము ప్రతీది కూడా ముందుకు వెళ్ళాలి. ఈ ముందుకు వెళ్ళినప్పుడు మనకేమవుతుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా దాని సొల్యూషన్ అనేది మనకు చెబుతుంది. సో ఉదాహరణకు ఈ 3 ఆఫ్ స్వార్డ్స్ అనేది మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్‌తో